నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 19, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారము గోచార రీత్యా. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యరాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో అస్తంగత స్థితి ప్రభావము స్వల్పంగా గోచరిస్తున్నది. గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలోను ఉండడం జరిగింది. అయితే ఈ కలయికలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే ఈ ప్రభావాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక పనిలో కొద్దిగా మందగించటము, ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు వస్తాయి కానీ తీసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది కానీ నడుముకు సంబంధించిన నొప్పి కానీ ఏదైనా ఇబ్బంది కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబంలో మాట్లాడే తీరు వల్ల మీరు కొన్ని విభేదాలను, కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు తాలూకా రాకపోకలు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించాలి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసాను పఠించడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే కొత్త పనుల మీద దృష్టి పెడతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమ జీవితంలో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ అనుమానాలు వీడి కొంచెం మంచిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. వాతావరణం పరంగా చూసినట్టయితే కనుక జలుబు కానీ లేదంటే దగ్గు, గొంతుకు సంబంధించింది కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురు దృష్టి వల్ల చక్కని మార్పులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన రోజు ఈ రోజు. అయితే ఐటీ, సాఫ్ట్వేర్ ఈ రంగాలలో చూసిన వాళ్ళకైతే ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక శుభవార్త మీకు చక్కని ఆనందాన్ని కలుగజేస్తుంది. పరిహారంగా గణపతి ఆలయాన్ని దర్శించుకుని 11 నిమిషాల పాటు ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ గణపతిని ధ్యానం చేసుకున్నట్టయితే కనుక ఏ అడ్డంకి ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంది.